బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనం. ఓకే ఫ్రెండ్స్, మనం సాంఖ్యయోగం పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి కర్మయోగం 3వ అధ్యాయం, శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం ప్రారంభించుకోబోతున్నాం. సాంఖ్యయోగాన్ని సంక్షిప్త భగవద్గీత అంటే మొత్తం భగవద్గీతలో ఉన్న సారమంతా కూడా బ్రీఫ్ గా సాంఖ్యయోగంలో ఉంటది. సమస్తం మనం అర్జునుడి యొక్క ఎక్కడ మొదలైంది అంటే అర్జునుడు అడిగిన ప్రశ్నలు, అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం, దానికి సమాధానాలు, కృష్ణ పరమాత్మ ఇచ్చే సమాధానాలు సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ పరికించి చూడు అన్నారో అర్జునుడికి ఆ పరీక్ష అంటే క్షమలో ఉన్నాడా లేదా, కృతజ్ఞతతో ఉన్నాడా లేదా, ఇలాగ పరీక్ష జరిగిన తర్వాత అర్జునుడిలో ఉన్న కరుణ హృదయం, అర్జునుడి హృదయంలో కరుణ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎవరిని చంపకూడదు, ఇక్కడ యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా నా వల్లే చనిపోతున్నారు అని ఒక విషాదం వచ్చింది. ఆ విషాదం చూసిన తర్వాత కృష్ణ పరమాత్మకి అర్జునుడి మీద ఎంతో అభిమానం అంటే ఒక చిన్న పిల్లాడిలాగా అందరి కోసం ఆలోచిస్తున్నాడు అని ఒక భావన వచ్చింది. కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానాన్ని ఎంతో మందికి అందించడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళెవరూ కూడా మాకు అక్కర్లేదు, మేము సిద్ధంగా లేము, మాకు ఇంకా అనుభవం అవ్వలేదు, మా అనుభవం అవనియండి, అప్పుడు మేము వస్తాంలే, అప్పుడు మేము వింటాంలే అని రిజెక్ట్ చేశారు. అయితే ఈ సందర్భంలో అర్జునుడు ఉన్న ఈ సందర్భంలోన అర్జునుడికి ఈ వివరణ అనేది అవసరం. ఎందుకంటే అర్జునుడు తన వాస్తవానికి తానే సృష్టికర్త అనేది ఎంత అంగీకరించారో, కానీ అక్కడ ఉన్న ఆ లక్షల యుద్ధ భూమిలో ఉన్న సైనికులందరి యొక్క వాస్తవానికి కూడా తానే సృష్టికర్తని అనే భ్రమలోకి వెళ్ళిపోయారు. ఆ భ్రమని తొలగించాలి అనేది అర్థమైంది. దానికి క్లారిటీ ఇస్తూ పండితుడిలాగా ఏడుస్తున్నావు, సరికాని సమయము, తర్వాత సోకింపదగినవాడు, సోకింపదగినవాడు, ఇలాగా చెప్తూ ఆత్మతత్వం, సాంఖ్యతత్వం గురించి చెప్పారు. 9వ శ్లోకం నుంచి దగ్గర 29వ శ్లోకం వరకు సాంఖ్యతత్వం, 10వ శ్లోకం నుంచి ఆత్మతత్వం గురించి చెప్పారు. ఆ తర్వాత స్వధర్మం గురించి చెప్పారు ఒక 9 శ్లోకాల్లో. అక్కడి నుంచి సమబుద్ధి రూప నిష్కామ కర్మయోగం గురించి చెప్పారు. చెప్పిన తర్వాత అర్జునుడేమో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి అని అడిగారు. అప్పుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎట్లు కూర్చును, ఎట్లు భాషించును, ఎట్లు నడుచును, ఎట్లు వ్యవహరించును, వ్యవహార రీతి ఎట్లుండు, లక్షణములు ఇవి అని అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా 72వ శ్లోకం వరకు పూర్తి వివరణతో సమాధానాలు ఇచ్చారు. ఓకే, అవన్నీ విన్నాక అర్జునుడికి ఫైనల్ గా 72వ శ్లోకంలో ఏమన్నారు, బ్రాహ్మీ స్థితి అంటే ఇదే, అంత్యకాలమునంత వరకు ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడు మోక్షాన్ని పొందుతాడు. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మానంద స్థితి. ఎప్పుడైతే మనం స్థితప్రజ్ఞులం అవుతామో నిరంతరం మనలో ఆనందం ఉంటుంది, అంత నుంచి ఆత్మానందం పొందుతాం, ఆత్మానందాన్ని పొందుతాం. ఆ ఆత్మానందం అనేది నిరంతరం మనలో ఉంటుంది. ఓకేనా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్.
ఈ బ్రాహ్మీ స్థితి అంత్యకాలం అంత వరకు కూడా బ్రాహ్మీ స్థితిలో ఉండాలి అని మనకి వివరించారు. అది విన్నాక అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఒక్క విషయం ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేటప్పుడు ఇది ఈ అధ్యాయము, ఇది ఈ అధ్యాయము, ఇది ఈ అధ్యాయము అని చెప్పలేదు. అక్కడ ఆ వాదన అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఈ జ్ఞాన బోధ, జ్ఞాన ప్రవాహం అనేది అలా సాగుతూ ఉంది. ఓకే, అయితే అది మళ్ళీ కాలంలో గడిచిపోయిన కాలం తర్వాత వ్యాధవ్యాసుల వారు దాన్ని విఘ్నేశ్వర్ల వారి సహాయంతో దాన్ని రచించి మనకి అందించారు. ఈ అందించినప్పుడు దీన్ని విభజించారు. ఈ శ్లోకాలన్నిటినీ కూడా వాటిలో ఉన్న ఆంతర్యానికి, వాటిలో ఉన్న జ్ఞానానికి తగ్గట్టుగా అధ్యాయాలుగా విభజించి ఆ జ్ఞానానికి తగ్గట్టుగా ఆ అధ్యాయానికి పేరు పెట్టారు. సో ఇక్కడ ఈ అధ్యాయం పేరేంటి? కర్మయోగం. అంటే కర్మ సిద్ధాంతాన్ని వివరంగా చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ అధ్యాయంలో. ఎందుకు చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా అయితే బ్రాహ్మీ స్థితి అంత్యకాలం అక్కడ అయిపోయింది. అర్జునుడు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఈ మన సాంఖ్యయోగంలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోన సమాధానం దొరికింది, ఇచ్చేశారు. ఇంకా మరి ఏం లేదు చెప్పడానికి. ఓకే, కానీ ఇక్కడ మన అర్జునుడు అంటే మనం అనుకున్నాం సాంఖ్యయోగం పూర్తయ్యాక మనం అర్జునులం అవ్వాలి, అర్జున విషాద యోగం నుంచి కూడా మనం అర్జునులం అవ్వాలి అనుకున్నాం. అర్జునుడు కృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వింటూ అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తూ చాలా శ్రద్ధగా వింటున్నారు. అందుకని ఆయనకి మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి. చెప్పిన విషయం మీద మళ్ళీ మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి. అందుకని ఇప్పుడు అర్జునుడు ఏమన్నారు, అదంతా అయిపోయిన తర్వాత అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేశారు. అంటే ఒక మంచి స్టూడెంట్ లాగా తన సీనియర్ చెప్తున్న విషయాలన్నీ వింటున్నారు. విని అందులో అతనికి వచ్చిన డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడ అర్జునుడు మళ్ళీ ఒక ప్రశ్న వేశారు. ఎంత చెప్పిన తర్వాత, ఎంత వివరంగా చూడండి, మన కోరికల్ని ఏంటిది ఎమోషన్స్ ని ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి, కోరికల పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, అతని యొక్క వ్యవహార తీతి, నడవడిక, ఎట్లు కూర్చుండును, ఎట్లు మాట్లాడను, వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్పారు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడ మళ్ళీ అర్జునుడు విన్నాక మళ్ళీ డౌట్ వచ్చింది. అయితే అర్జున విషాద యోగంలో అర్జునుడికి వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఏంటిది ఈ కర్ణ హృదయం ఉత్పన్నమైన తర్వాత ఒక వేదన వచ్చి ఆ వేదనతో విషాదంతో అడుగుతారు. ఇక్కడికి వచ్చేసరికి అర్జునుడి యొక్క స్థితి ఏంటి? స్థితి మారుతూ ఉంది కదా, విన్నాక స్థితి మారుతూ ఉంది. అర్జునుడు ఏమడుగుతున్నారంటే, మీరు చెప్పిందంతా సూపర్ ఉంది, వినడానికి చాలా ఈజీగా ఉంది, ఆచరించడం కూడా ఈజీ అనిపిస్తుంది, ఇన్ని రకాల విషయాలు చెప్పారు, ఆత్మతత్వం చెప్పారు, కర్మ సిద్ధాంతం చెప్పారు, స్వధర్మం చెప్పారు, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పారు, ఫైనల్ గా జ్ఞానం అంటే ప్రతిదాన్ని జ్ఞానంగా మార్చాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇన్ని రకాల మార్గాలు కనిపిస్తున్నాయి, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చెయ్యాలి, నాకు ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ వచ్చింది. పాత కన్ఫ్యూజన్ పోయి కొత్త కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఒక మార్గాన్ని నిర్దేశించు. ఇప్పుడు మనకి టీచరు రకరకాల విషయాలు చెప్తారు. చెప్పినప్పుడు ఓకే అంతా బాగుంది, ప్లీజ్ కొంచెం సజెస్ట్ చేయరా, నాకు ఒక సజెషన్ ఇవ్వరు, ఏం చేయను, ఏం చెయ్యొద్దు, మీరు కొంచెం గైడ్ చేయరు అని అడుగుతాం కదా. ఆ విధంగా అర్జునుడు క్వశ్చన్ చేస్తా. క్వశ్చన్ చూద్దాం. 1, 2 3వ అధ్యాయం కర్మయోగం, కర్మ సిద్ధాంతాన్ని చాలా వివరంగా లోతుల్లోంచి, అంటే అక్కడ నిష్కామ కర్మయోగం సంబంధించి ఎన్ని శ్లోకాలు అయితే ఉన్నాయో వాటి వివరణ అంతా కూడా ఈ అధ్యాయము, తర్వాత అధ్యాయము, ఆ తర్వాత అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఉంటది. ఓకే, సో ఇక్కడ ఈ అధ్యాయం యొక్క పేరు పర్ఫెక్ట్ కర్మ సిద్ధాంతం. ఎవరికైనా కర్మ సిద్ధాంతం మీద డౌట్ ఉంది, అర్థం కాలేదు, ఇంకా వివరణలు కావాలి అంటే కర్మయోగం చదవండి. శ్లోకాలు వెనుకున్న తాత్పర్యాలు చదివితే కర్మయోగం అంటే ఏంటి, అసలు కర్మ అంటే ఏంటి, ఎందుకు దాన్ని చెయ్యాలి, ఎందుకు ఫలితం మీద దృష్టి ఉండకూడదు, ఎందుకు కర్మ చేయకుండా ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు, అసలు ఇది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలి, అంత వివరణ కూడా ఈ అధ్యాయంలో ఉంటుంది. సో ఫస్ట్ 2 శ్లోకాలు, ఈ అధ్యాయం మొదలయ్యిందే
అర్జున ఉవాచ. అర్జునుడి యొక్క ప్రశ్న. అందుకే ఇంత జ్ఞానాన్ని వివరంగా కృష్ణ పరమాత్మ మనకు అందించారు అంటే దానికి మూలం, దానికి బీజం వేసింది అర్జునుడు. అందుకని అర్జునుడికి మనం ఎప్పుడు నిరంతరం కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రశ్నల ఆధారంగానే ఇంత జ్ఞానం వివరంగా మనకి అందింది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు మొదలు పెట్టుకుందాం. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన కేశవ. అంటే అర్జునుడి స్థితి ఎలా ఉంది? కృష్ణ పరమాత్మని దైవంగా భావిస్తున్నారు. నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. ఓకే, ఇంకా కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. అంటే ఇన్ని విషయాలు చెప్పారు కదా, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నాకు కొత్త కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడ మొదలు పెట్టాలి? ఆత్మతత్వంతో మొదలు పెట్టాలా? కర్మ సిద్ధాంతం మొదలు పెట్టాలా? స్వధర్మంతో మొదలు పెట్టాలా? స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? నేను స్థితప్రజ్ఞుడు అవ్వాలి, జ్ఞానిని అవ్వాలి, బ్రాహ్మి స్థితిలో ఉండాలంటే నేను ఎక్కడ మొదలు పెట్టాలి? ఇప్పుడు నాకు కొత్త కన్ఫ్యూజన్ వచ్చింది. కలగా పులగమము నీ మాటలతో నా బుద్ధి భ్రమిస్తోంది అని చెప్తున్నారు. చూడండి, అభిప్రాయం బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనచో, కర్మ కంటే జ్ఞానమే గొప్పదైనప్పుడు భయంకరమైన యుద్ధ కార్యం నన్నేల నియోగించుచున్నావు. ఇప్పుడు యుద్ధం చేయమని నాకు ఎందుకు చెప్తున్నావు? జ్ఞానమే గొప్పది అని ఫైనల్ గా ఒక సందేశాన్ని ఇచ్చారు. జ్ఞానం గొప్పదైనప్పుడు యుద్ధం ఎందుకు చేయమంటున్నారు? వదిలేసి వెళ్ళిపోతే మంచిదే కదా. అర్జున్ డౌట్ చూసారా? వదిలేసి వెళ్ళిపోతే మంచిదే కదా, జ్ఞానం కదా కావాలి. సాధన చేసుకొని అలా ముక్కు మూసుకొని తపస్సు చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది కదా, నువ్వు చెప్పినవన్నీ వింటే సరిపోతుంది కదా, ఆచరణలో పెడితే సరిపోతుంది కదా, ఈ మాత్రం దానికి మనం యుద్ధం ఎందుకు చెయ్యాలి? కర్మ కంటే జ్ఞానం గొప్పదైనప్పుడు నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నారు? ఇప్పుడు నాకు కొత్త కన్ఫ్యూజన్ వచ్చింది. కలగా పొలగమగు నీ మాటలతో. అంటే నా మైండ్ డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఎటువైపు మొగ్గు చూపాలి అనేది నాకు తోచట్లేదు. నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు. బుద్ధిని ఉపయోగిద్దామంటే అది బాగున్నట్టుందేమో, ఇది బాగున్నట్టుందేమో, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, కన్ఫ్యూజన్ వచ్చింది. ఏ మార్గాన్ని తీసుకోవాలి? ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. కనుక నాకు అయితే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావని కోపం అవ్వట్లేదు ఇక్కడ. కృష్ణ పరమాత్మ, నాకు ఈ డౌట్ వచ్చింది. ఇప్పుడు నేనే మార్గంలో వెళ్ళాలి? నేను తేల్చుకోలేకపోతున్నాను, నేను డిసైడ్ చేయలేకపోతున్నాను, నేను తేల్చుకోలేకపోతున్నాను. కాబట్టి మీరు నాకు ఏదో ఒక మార్గాన్ని చెప్పండి, నిశ్చయముగా తెలుపుము. ఒక మార్గమును నిశ్చయముగా తెలుపును. ద బెస్ట్ ఏదో, ఏ మార్గంలో ప్రయాణం మొదలు పెడితే అన్నింటినీ టచ్ చేస్తూ బ్రాహ్మీ స్థితికి వెళ్ళగలనో అది నాకు తెలియజేయండి. ఇక్కడ కర్మయోగము చెప్పారు, జ్ఞానయోగము చెప్పారు, అన్నీ చెప్పారు. అయితే నేను ఎక్కడ మొదలు పెట్టాలి? అది నాకు చెప్పండి. వేర్ టు స్టార్ట్, హౌ టు స్టార్ట్ అనేది నాకు చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నాకు ఇప్పుడు గైడెన్స్ కావాలి, మీరు గైడ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మొదలవుతుంది కర్మ సిద్ధాంతం. ఓకే, శ్రీ భగవాను వాచ. ఓకే, 3, 4, 5 ఈ 3 శ్లోకాలు కలిపి చూడాలి. కర్మ యొక్క ప్రాముఖ్యత, అంటే కర్మని ఎందుకు పట్టుకోవాలి, అసలు కర్మకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తుంది యూనివర్స్? ప్రతి ఒక్కరు కూడా కర్మని ఆచరించమని చెప్తారు. పూర్వజన్మ కర్మఫలం అంటారు. ఎక్కడ చూసినా తెలిసి గాని తెలియక గాని, జ్ఞాని గాని అజ్ఞాని గాని, యోగి గాని యోగి కానివాడు గాని, సాధకుడు గాని సాధకుల సాధన లేనివాడు గాని, ఎవడైనా సరే కర్మరా బాబు అంటాం. అసలు ఏంటి కర్మ? ఆ వివరణ ఈ 3 శ్లోకాలు, 3, 4, 5. ఓకే, ఈ 3 కలిపి చూద్దాం. 3వ శ్లోకం చూడండి. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనఘా అర్జున, ఈ లోకమున 2 నిష్టలు కలవని ఇంతకు ముందే చెప్పి ఉంటిని.
వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. ఎక్స్క్యూజ్ మీ. యోగులకు చూడండి, ఈ శ్లోకంలో చాలా కీలకమైన విషయం ఉంది. ఓకే, మనం వివరంగా తెలుసుకుందాం. కన్ఫ్యూజన్ అసలు వద్దు, చాలా సింపుల్ గా ఉంది. ఓకే, ఈ లోకమున 2 నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటిని. 2 నిష్టలు ఉన్నాయి. ఏంటంట 2 నిష్టలు? నిష్ట అంటే స్థితి. ఓకే, 2 స్థితులు ఉన్నాయి ఈ లోకంలో. ఏంటంట? వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, అంటే ఆ నిష్టలేంటి? జ్ఞానయోగము, కర్మయోగము. జ్ఞానయోగాన్ని ఆచరించే వాళ్ళు సాంఖ్యయోగులు, కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు యోగులు. ఓకే, 2 ప్రాసెస్లు, స్థితులు. ఒక ప్రాసెస్ లో మనం పనిచేస్తూ వెళ్తే ఒక గమ్యాన్ని చేరుతాం కదా, ఒక స్థితికి చేరుతాం కదా, ఆ స్థితి అన్నమాట. 2 స్థితులు గలవు. ఓకే, ఏంటంట 2 స్థితులు? సాంఖ్య యోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా. అంటే జ్ఞానయోగాన్ని ఆచరించేవారు సాంఖ్యయోగులు, కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు యోగులు. వీళ్ళగా 2 నిష్టలు ఉన్నాయి. ఓకేనా? 4వ శ్లోకం చూడండి. మనుష్యుడు కర్మలను ఓకే, 3వ శ్లోకంలో ఉన్న ఈ జ్ఞానయోగం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, లైట్ గా తెలుసుకుందాం. మనకి 70 సాంఖ్యయోగంలోన ఫస్ట్ ఏం చెప్పారు? ఆత్మతత్వం చెప్పారు, సాంఖ్యతత్వం చెప్పారు, తర్వాత సమధర్మం చెప్పారు, స్వధర్మం చెప్పారు, తర్వాత కర్మ సిద్ధాంతం చెప్పారు. అంటే ఆత్మతత్వాన్ని పట్టుకున్నది సాంఖ్యయోగం. ఓకే, అంటే దాన్ని జ్ఞానయోగం. ఎందుకంటే నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఇక్కడ జీవాత్మగా ఉన్నాను, నా ఆత్మ ఫలానా దగ్గర ఉంది, పరమాత్మ యొక్క డ్యూటీస్ ఏంటి, ఆత్మ యొక్క డ్యూటీస్ ఏంటి, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి, ఆత్మ యొక్క స్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనకు చెప్పారు కదా. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటే. వాడు జ్ఞానం వింటూ ఉంటాడు, వింటూ ఉంటాడు, వింటూ ఉంటాడు, అర్థం చేసుకుంటూ ఉంటాడు, కానీ ఆచరించడం జరగదు. ఆచరించడానికి అంటే ఆ నేర్చుకునే స్థితి ఆత్మతత్వము, పరమాత్మ గురించి, దైవం గురించి, దైవాన్ని చేరే మార్గాలు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఆత్మయోగులు. సాంఖ్యం అంటే ఆత్మే కదా, ఆత్మయోగులు. జ్ఞానయోగం ఆచరించే వాళ్ళు ఆత్మయోగులు, సాంఖ్యయోగులు. నెక్స్ట్ కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు యోగులు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? కర్మయోగం అంటే ఆచరణలో పెడతారనమాట. ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడతారు. ఆచరణలో పెట్టి ఇది ఎంతవరకు ప్రాక్టికల్, అది థియరీ అయితే ఇది ప్రాక్టికల్ అనమాట. పనులు చేసి, కర్మయోగం అంటే ఏంటి? చేతల్లోన, అక్కడ వినడం, ఇక్కడేమో చేతల్లో చేయడం. ఇది యోగత్వం, యోగులు, కర్మయోగం. ఓకే, కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు యోగులు. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. అయితే ఇది గొప్పదా, అది గొప్పదా, ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అంటే ఒక్కటే సమాధానం. ఒక జన్మని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఒక జన్మలో ఒక రకంగా ఉండుంటాం. ఇప్పుడు వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000, 1500, 2000 జన్మలు తీసుకున్నాము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విధంగా ఉంటాం. ఇక్కడ సాంఖ్యయోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగులు అంటే తపస్సులు చేస్తూ దైవం యొక్క తత్వాన్ని తెలుసుకొని దాన్ని ప్రచారం చేస్తూ, సిర్ఫ్ ప్రచారం చేయడమే. తపస్సులు, సాధన, నిరంతరం ఒక జన్మంతా కూడా కేవలం సాధన 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 సాధనలో గడపడం అనమాట. అంటే ఋషులు, యోగులు వీళ్ళందరూ సాధన చేస్తారు చూసారా, అలా. నెక్స్ట్ వచ్చేసరికి కర్మయోగం అంటే ఆచరణ, పని చేస్తూ, అంటే బాధ్యతలు నిర్వర్తిస్తూ, కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తూ, వాటి ద్వారా అక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం. ఇలాగ కొన్ని జన్మలు గడుస్తాయి. ఒక జన్మలో ఒక విధంగానే, ఒక నిష్టలోనే ఉంటాం, ఒక స్థితికి చేరుతాం, ఒక ఆచరణలో ఒక స్థితికి చేరుతాం. కొన్ని జన్మలు మనం కేవలం ధ్యానము, సాధన తప్ప ఇంకోటి లేదు. అంటే సంసార బంధాలు ఇవన్నీ తెచ్చుకోము. ఓకే, తెచ్చుకోకుండా కేవలం సాధనలోనే ఉంటాం. ఆ సాధన చేసిన తర్వాత, అంటే ధ్యానం ద్వారా ఆత్మశక్తి పెంచుకొని ఇవన్నీ చేసిన తర్వాత, మరి నేను ఇప్పుడు
నెక్స్ట్ ఏం చేయాలి అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టు అని చెప్పి కర్మయోగంలోకి పంపిస్తారనమాట. ఇలాగా మనం ఆ జన్మ ఈ జన్మ రకరకాల జన్మల్లో 2 స్థితుల్లో కూడా జీవిస్తూ వస్తాం. ఓకే. ఇలాగే ప్రతి మాస్టర్ కూడానా ఇప్పుడు కృష్ణుడిదే చూద్దాం. కృష్ణుడు ఈ కృష్ణుడు అనే ఈ జన్మ తీసుకోక ముందు కూడా ఒక 7, 8 జన్మల్లోన 7, 8 జన్మలు తీసుకున్నారు. ఆ 7, 8 జన్మల్లోన సాధనే చేశారు. ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం ఎన్ని రకాల ధ్యానాలున్నాయి, ఎన్ని లోకాలున్నాయి, ఎంతమంది మహనీయులున్నారు, ఎంతమంది గురువులున్నారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, వాళ్ళ నుంచి జ్ఞానాన్ని పొందడం, అది అలాగా ఆచరణలో పెట్టడం, అది ఇది అన్ని చేసి ఆ తర్వాత 8వ జన్మో 9వ జన్మో కృష్ణ పరమాత్మ అనమాట. ఓకే. సో ఇలాగా సాధనలో కొన్ని జన్మలు గడుస్తాయి. అంటే ఈ ఈ ఏమంటాము జ్ఞానయోగము కొన్ని జన్మలు చేసాం. ఓకే. సాంఖ్యయోగము కొన్ని జన్మలు చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ రెండింటిని కలిపి జీవించడం ఎలాగా అనేది ప్రాక్టీస్ చేస్తాం. మన పిఎస్ఎస్ఎం మూమెంట్ పత్రి సార్ గాని వంశీ సార్ గాని చెప్పేది సంసారంలో నిర్వాణం, అది జరుగుతోంది. ఓకే. సో ఇది జ్ఞానయోగం అంటే, సాంఖ్యయోగం అంటే. ఓకేనా. సో ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, 2 రకాల నిష్టలు ఉన్నాయని చెప్పారు కదా. 4వ శ్లోకం చూడండి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మల్ని త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. ఇందాక అర్జునుడు ఏమన్నాడు, జ్ఞానమే గొప్పదైనప్పుడు నేను యుద్ధం ఎందుకు చెయ్యాలా? అక్కడ యుద్ధం అంటే ఏంటి? తను చెయ్యాల్సిన పని, తను చెయ్యాల్సిన కర్మ ఎందుకు చెయ్యాలా? జ్ఞానం గొప్పదైనప్పుడు కర్మ చేయకుండా కూడా జ్ఞానం పొందొచ్చు కదా అనేది అర్జునుడి క్వశ్చన్. దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, నైష్కర్మ్య సిద్ధి అనగా యోగనిష్ట అంటే ఒక యోగివి కావాలంటే, ఒక యోగి స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే కర్మలను ఆచరింపకుండా నైష్కర్మ్యము ప్రాప్తించదు. నైష్కర్మ్యము అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ చెయ్యాలి అంటే ముందు కర్మ అనేది చేయాలి కదా. ఒక పనిని ఫలితాన్ని ఆశించకుండా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెయ్యాలి అంటే అసలు పని అంటూ చెయ్యాలి కదా. పని చేయకుండా నైష్కర్మ్య సిద్ధి రాదు. నైష్కర్మ్య సిద్ధి రాకపోతే యోగ స్థితి రాదు. అంటే కర్మ చేయక తప్పదు. ఓకే. యోగి అవ్వాలంటే కర్మ చెయ్యాలి. ఓకే. నెక్స్ట్, అట్లే కేవలము కర్మల్ని త్యజించినంత మాత్రమున ఏది చేసినా ఫలితం వస్తుంది. ఇప్పుడు సత్కర్మ చెయ్యు ఫలితం వస్తుంది, దుష్కర్మ చెయ్యు ఫలితం వస్తుంది. ఈ ఫలితాల్ని పొంది ఈ ఫలితాల్ని మళ్ళీ అనుభవిస్తూ నైష్కర్మ్య సిద్ధిని పొందాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్. ఎందుకు వచ్చిన గొడవ? ముక్కు మూసుకొని ధ్యానం చేసుకుందాం, హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం, లేదంటే అడవిల్లోకి వెళ్ళిపోదాం, ఆశ్రమం నిర్మించుకుందాం, అలాగా ధ్యానంలోనే కూర్చుందాం, సాధనలోనే కూర్చుందాం అనుకుంటున్నారా? కర్మలను త్యజించినంత మాత్రాన, చెయ్యాల్సిన పని మానేసినంత మాత్రాన సిద్ధిని అనక సాంఖ్యనిష్టను, ఆత్మస్థితిని అతడు పొందజాలడు. ఎందుకంటే జ్ఞానం అనేది ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాలెడ్జ్. అందరూ చెప్పింది వింటాము, విన్నదాన్ని అనుభవంగా మార్చాలి. అనుభవంగా మారితేనే అది జ్ఞానం అవుతుంది. జ్ఞానం ప్రాప్తించినప్పుడే ఆత్మనిష్ట కుదిరిద్ది. అంటే కర్మల్ని వదిలేసినంత మాత్రాన ఆత్మయోగి కాలేము, కర్మల్ని ఆచరించకపోతే యోగి కాలేము. అంటే నువ్వు యోగి అవ్వాలన్నా, మనం యోగులం అవ్వాలన్నా, సాంఖ్య యోగులం అవ్వాలన్నా కర్మని ఆచరించక తప్పదు. ఎక్కడ మొదలు పెట్టాలి అని అర్జునుడు అడిగారు కదా. యుద్ధం ఎందుకు చెయ్యమంటున్నావు అన్నారు కదా. నువ్వు పని చెయ్యాల్సిందే. నీ కర్తవ్య కర్మని నిష్కామంగా ఆచరిస్తేనే అయితే యోగ అవుతావు, లేదంటే సాంఖ్యయోగ అవుతావు. పని మానేస్తే ఏదీ జరగదు. కర్మ చెయ్యకపోతే ఆత్మయోగి కాలేవు. కర్మ చేస్తూ అంటే కర్మల్ని ఆచరిస్తూ
నైష్కర్మ్య సిద్ధి పొందితేనే యోగ స్థితికి చేరుతావు. 2 నిష్టలలో కూడా కర్మని ఆచరించుట తప్పదు. అంత ప్రాముఖ్యత ఉంది. యోగి అవ్వాలన్నా, సాంఖ్యయోగి అవ్వాలన్నా మన పని మనం చెయ్యక తప్పదు. అది ఎలాగనేది ఇంకా వివరంగా చెప్పాను. కంగారు పడొద్దు. 5వ శ్లోకం చూడండి. 3, 4, 5 కర్మ గురించిన క్లారిటీ, పూర్తి వివరణ చూడండి మళ్ళీ. ఏ మనుష్యుడైనను, ఏ కాలమునందైనను, మనకి అక్కడ సాంఖ్యయోగంలోన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ సారీ ఇంకా గుర్తులేదు. అంటే కర్మని ఆచరించుట యందే నీకు అధికారము కలదు, దాని ఫలితం మీద నీకెట్టి అధికారము లేదు. అలాగని కర్మ చేయడం మానుట యందు విఫలుడు అవ్వద్దు. నైష్కర్మ్య సిద్ధితో నిష్కామ కర్మని ఆచరించుటే శ్రేయస్కరము అని శ్లోకం చెప్పారు చూసారా. దాని వివరణ 3, 4, 5 చూడండి. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు, ఇంకా డౌటే లేదు. ఏలననా మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. అక్కడ మనకి ఏం చెప్పారు? కర్మ చేయడం మానేస్తాను అనుకుంటున్నావుగా, అలాంటి పొరపాటు చెయ్యకు, నిష్కామ కర్మ చెయ్యి అని చెప్పారు కదా మనకు అక్కడ. దానికి అర్థం ఇక్కడ చెప్తున్నా చూడండి. ఏ మనుష్యుడైనా ఏ కాలమునందైనా క్షణం మాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఒక్క సెకండ్కైనా సరే, సెకండ్లో మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్ అయినా సరే కర్మ ఆచరించకుండా ఉండలేడు. అంటే పని చెయ్యకుండా ఉండలేడు. ఇక్కడ కర్మ అంటే పని అంతే. వర్క్ 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 చేయకుండా ఉండలేడు. ఎందుకండి వర్క్ చేయకుండా ఉండలేము? కర్మ అంటే ఏంటో తెలుసా? నిలబడుట, కూర్చుండుట, తినుట, త్రాగుట, నిద్రించుట, మేల్కొనుట, ఆలోచించుట, మననము చేయుట, కలగనుట, ధ్యానించుట, సమాధి సిద్ధుడగుట మొదలగునవన్నీ కర్మలలో అంతర్గతములే. ఇవన్నీ పనులే. చెయ్యిలా కదిపాం, ఒక కర్మ చేశాం. ఇలా కదిపాం, ఒక కర్మ చేశాం. ఇవి చెయ్యకుండా ఉండడం ఏ మనిషికైనా ఏ క్షణంలోనైనా సాధ్యపడతాదా? పడదు కదా. సో కర్మ చేయకుండా ఉండడం ఇంపాసిబుల్ చెప్తూ, ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. దానికి ఇంకా మళ్ళీ రాజముద్ర వేస్తున్నారు. డౌట్ పడద్దు. అసలు ఈ స్టేట్మెంట్ లోన ఏ ఫ్లా లేదు, ఈ స్టేట్మెంట్ లోన ఏ తప్పిదము లేదు. అసలు సందేహానికి, డౌట్ కి దారే లేదు. సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా చెప్పి వదిలేదండి. కృష్ణ పరమాత్మ యొక్క ఔన్నత్యం అదే. నేను చెప్పాను నువ్వు విను అని ఫోర్స్ చేయరు, కారణాలు చెప్తారు. ప్రతి దానికి కారణం చెప్తారు. అందుకే మనకు కూడా ప్రతి సిచ్యువేషన్ వెనుకున్న కారణాన్ని వెతుకు అంటారు. ఒకడు నన్ను తిట్టాడు, ఎందుకు తిట్టాడు? కారణాన్ని వెతుకు. లోపల ఉన్న కారణాన్ని వెతుకు, బయట ఉన్న కారణం కాదు. నాకు ఒక బాధ వచ్చింది, కారణాన్ని వెతుకు, మూలాన్ని వెతుకు. నాకు ఒక సంతోషం వచ్చింది, మూలాన్ని వెతుకు. నాకు ఒక ఆనందం వచ్చింది, మూలాన్ని వెతుకు. నాకు ఒక సందిగ్ధం వచ్చింది, మూలాన్ని వెతుకు. కారణం పట్టుకో. ఎందుకంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ స్టేట్మెంట్ ఇచ్చి పని చెయ్యడం తప్పదు ఎవరికైనా అని చెప్పి ఎందుకు అనేది చెప్తున్నారు. ఏలననా మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రకృతి జనితములైన గుణములు. మనిషి జన్మ తీసుకున్నాము అంటే ప్రకృతి జనితములు అంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉండే పరిస్థితులు. ఏంటి మన చుట్టూ ఉండే పరిస్థితులు? ప్రకృతి అంటే 2 ఉంటుందండి. పర్సనల్ ప్రకృతి, మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే పరమాత్మ నుంచి వచ్చింది, అంటే నేచర్, పంచభూతాలు, వృక్షాలు, నదులు, ఇవన్నీ అన్నమాట. మూల ప్రకృతి, పంచభూతాలు. ఈ మూల ప్రకృతి నుంచి వచ్చింది ఈ శరీరం. ఓకే, ఈ శరీరంకు ఒక పర్సనల్ ప్రకృతి ఉంటది. ఏంటిది? కర్మ ధ్యానం. మన కర్మ సిద్ధాంతం నుంచి కర్మలతో మనము ఈ జన్మలోన ప్రారంధ కర్మలతో తెచ్చుకున్న వ్యక్తులు, భర్త, భార్య, బిడ్డ, తల్లి, తండ్రి, అత్త, మామ, చిన్నాన్న, పెదనాన్న, అక్కచెల్లెలు, అందములు, ఆడబడుచులు, ఇదంతా కూడా వ్యక్తి యొక్క ప్రకృతి.
ఈ ప్రకృతి జనితములైనవి గుణములు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మన 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 ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు గావచ్చు, మన అన్నదమ్ములు గావచ్చు, మన అక్కచెల్లెలు గావచ్చు, మనకేదో ఒక మాట అంటారు. అంటే ఫ్రెండ్లీగా గావచ్చు, కోపమొచ్చి కావచ్చు, ఏదో విధంగా ఏదో ఒక మాట అంటారు. అన్నప్పుడు మన లోపల ఉన్న గుణం టింగ్ అని లేస్తది. అంటే మన లోపల అంతర్గతంగా ఉన్న గుణాలని బయటికి తీసుకొచ్చేది మన చుట్టూ ఉన్న ప్రకృతి. లేపోతే మనకి తెలియదు గదా! వాళ్ళు మనమేంటో మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చక్కగా వివరణ ఇచ్చారు చూడండి. ఏలనన మనుషులందరును ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ఆ యాక్షన్ వాళ్ళిచ్చే యాక్షన్‌కి మనం రియాక్షన్ చేస్తాం. అంతే కదా! వాళ్ళన్న మాటకి మనం అంటాం. లేదంటే అమ్మ వంట చెయ్యు, పని చేస్తాం. అల్ల కూర చెయ్యు, ఇడ్లీ పప్పు చెయ్యు, నాకది కావాలి, నాకిది కావాలి. వాళ్ళడిగారు. మనం చేసాం. అంటే ఏంటి? ప్రకృతి జనితములైన గుణములు. నేను అమ్మని గదా! వాళ్ళడిగింది నేను కాపోతే ఎవరు చేసి పెడతారు? లేదంటే నేను అక్కని గదా! వాడి కోరిక నేను కాపోతే ఎవరు తీరుస్తారు? వచ్చింది కదా! గుణం అంటే చెడు గుణాలనే కాదండి. సద్గుణాలు, దుర్గుణాలు అన్నీనా. అంటే మనలో ఒక గుణాన్ని ప్రేరేపించేది ఎవరయ్యా అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి. గుణములు ప్రకృతి జనితాలు. ప్రకృతి నుంచి ఉత్పన్నమవుతాయి గుణాలు. అర్థమైందా? అంటే ప్రకృతి నుంచి పుడతాయా అంటే, ప్రకృతి యొక్క ప్రేరణ వల్ల మన అంతర్గతంగా ఉన్న గుణము బహిర్గతమవుతది. అందుకని, అందుకని బాధ్యులవుతాం. ఆటోమేటిక్‌గా మనకి బాధ్యతొస్తది. చేయాల్సిన బాధ్యతొస్తది. చేస్తాం. అంటే కర్మ చెయ్యడంలో వెనక ఎంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంది. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. ప్రతి వ్యక్తి ఎవ్వరైనా సరే కర్మని ఆచరించి తీరాలి. ఎలా అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 స్థితులు చెప్పారు కదా! 2 స్థితుల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఒకటి జ్ఞాన యోగము. అంటే సాంఖ్యయోగి. సాంఖ్యయోగి అంటే మనం ఏమనుకున్నాము? సాధనలో ఉండేవారు. ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఉండేవారు. అంటే జీవాత్మకి, ఆత్మకి, పరమాత్మకి కనెక్టివిటీ ఏర్పరచడంలో సాధన ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక యోగి ఉన్నారు. ఒక సాధకుడు ఉన్నారు. ఒక ఋషి ఉన్నారు. వాళ్ళు అడవిలోనో, ఆశ్రమంలోనో, హిమాలయాలోనో ఎక్కడో కూర్చొని సాధన చేస్తుంటారు. ధ్యానించడం కూడా ఒక కర్మే. వాళ్ళు వాళ్ళ శరీర పోషణ కోసమైనా సరే చూడండి శరీర పోషణ కోసమైనా సరే 24 గంటలు ధ్యానం చేయొచ్చు. 100 సంవత్సరాలు ధ్యానం చేయొచ్చు. ఆ తర్వాతైనా లెగుస్తారు కదా! శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఇస్తారు కదా! ఓ పండో, కాయో ఏదో ఒకటి అక్కడ ఏరుకొని తెచ్చుకొని తినాలి. అది కర్మే. అది పనే. అది కూడా చెయ్యక తప్పదు కదా! చెయ్యడం. ఇప్పుడు కర్మయోగికి. యోగులు. యోగులు సా సాధన ద్వారా నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంసారంలో ఉంటూ కర్మ బంధాల్ని తెచ్చుకుంటూ, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం నా బాధ్యత అనే విధంగా చేయడం. సో, సాంఖ్యయోగి అయినా సరే, యోగి అయినా సరే కర్మని ఆచరించక తప్పదు. అవునా? కాదా? సో, ఎక్కడ మొదలుబెట్టాలి? కర్మతో మొదలుబెట్టు. నీ పని నువ్వు చెయ్యి. ఫలితాన్ని ఆశించకు. చెయ్యాల్సిన పని చెయ్యి. ఫలితాన్ని ఆశించకు. ఇది ఈ 3 శ్లోకాల్లో కర్మ యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంట్. తెలిసినా, తెలియకపోయినా నేను చేస్తోంది కర్మ, పని అని తెలిసినా, తెలియకపోయినా కూడా మనం చేస్తూ పోతూ ఉంటాం. ఓకేనా? అది చెప్పారు. ఇప్పుడు 6, 7, 8 ఈ 3 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? బలవంతంగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించినట్టి మూఢుని మిథ్యాచారి అనగా డంభి అనందురు. ఇలాగన్నారు కదండి మరెందుకు అంటే ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అంటే విషయేంద్రియ సంయోగాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు. ఇవన్నీ చెప్పారు కదా! మరెందుకు అని చెప్పి చాలా మంది ఏంటంటే బాహ్యంగా బయట నాకేమీ అక్కర్లేదు. నేను అన్నీ విడిచిపెట్టేశాను. నాకే కోరికలు లేవు. నేను అన్నీ జయించేశాను అని
చెప్తుంటారు. కానీ లోపల అన్ని అట్టాగే ఉంటాయి. అక్కడ అధ్యాయంలో ఆసక్తి అని చెప్పారు. ఆసక్తిని వీడితేనే బయటపడగలం. లేదంటే మనస్సు ఏంటిది నది మీద ఉన్న నావ లాంటిది, గాలి ఎటు కట్టుకుపోతే అటు వెళ్ళిపోతాది. చెప్పారు కదా స్థితప్రజ్ఞుడి లక్షణాల్లోన. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. ఏమని? బయట బయట అన్నీ విడిచిపెట్టినట్టుగా ఉంటూ లోపల ఆసక్తిని అలాగే ఉంచిన వాడు మిథ్యాచారి, డంభి. అంటే బయట 0, లోపల ఆసక్తి. ఈ స్థితిని మిథ్యాచారి. మిథ్య అంటే భ్రమ. భ్రమకి లోనైన వాడు సన్నాసి అంటారు సారు. సన్యాసి కాదు, సన్నాసి. అంటే నాటకం ఆడుతున్నాడు. నాకేమక్కర్లేదు, 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 నేను అన్ని జయించాను, నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు, అంటే ఇది తినాలి అది తినాలి అని కోరిక లేదు, అది పొందాలి, ఆ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోవాలి, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి, నా కోరికలు అన్ని జయించాను, హాయిగా ఉన్నాను అని చెప్తారు. కానీ నిజానికి లోపల అన్ని ఆసక్తులు అట్టాగే ఉంటాయి. అలా ఉండేవాడు మిథ్యాచారి, డంబి. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించి, అంటే ఇంద్రియాలు చుట్టూ ఉన్న విషయాలకి కనెక్ట్ అవుతా ఉంటాయి. వాటిని బలవంతంగా నొక్కి పెట్టి వద్దు అదొద్దు ఇదొద్దు, చూస్తే ఇబ్బంది అవుతుందని కళ్ళు మూసేయడం, వింటే కనెక్ట్ అయిపోతుంది అట్రాక్ట్ అయిపోతుందని చెవులు మూసేయడం, జనాలతో కలిస్తే కోరికలు తన్నుకొచ్చేస్తున్నాయని ఎవరితో కలకంటే తను తాను ఒంటరి చేసుకోవడం, సమాజంతో సంబంధం లేకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ చేసేది మిథ్యాచారి. తనని తాను భ్రమలో పెట్టుకుంటున్నారు. ఎవరినో భ్రమలో పెట్టడం కాదు, తనని తాను భ్రమలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఎదుటివాడి గురించి చెప్పే ప్రసక్తే లేదు. తనని తాను ఈ భ్రమలో ఉంచుకుంటున్నారు. నాకేం లేదు, నేనన్ని జయించాను, నేనన్ని జయించాను, నేనన్ని జయించాను. ఈ అఫర్మేషన్స్ పెడతారు చూసారా, ఇది మిథ్యాచారి. డంబి, డంబము అంటే గొప్పలు చెప్పుకోవడం అన్నమాట. మిథ్యాచారి అంటే మిథ్య, లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం. స్థితప్రజ్ఞత లేదు కానీ నేను స్థితప్రజ్ఞుడిగా ఉన్నాను అని అనుకోవడం, భ్రమల్లో జీవించడం. మనల్ని మనమే భ్రమలో పెట్టుకుంటే మనల్ని ఎవరండి రక్షిస్తారు? కాబట్టి చెక్ చేసుకోవాలి. మనం బయట 0గా ఉన్నాము, ఓకే, లోపల 0గా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఎలా? డ్రీమ్స్. మాస్టర్స్, నా లోపల ఎలా ఉంది, నా అంతఃకరణం ఎలా ఉంది, నేను బయట ఎలాగైతే ఉన్నానో లోపల కూడా అలాగే ఉన్నానా లేదా నాకు చూపించండి, నాకు టెస్ట్ పెట్టండి, నాకు చూపించండి అని అడిగితే క్లియర్గా చూపిస్తారు. ఎందుకంటే మనల్ని మనం పోల్చుకోవడం కష్టం. మూడో వ్యక్తిగానే పోల్చగలం తప్ప ఉన్న వ్యక్తిగా మనల్ని మనం పోల్చుకోవడం చాలా కష్టం. అందుకని మాస్టర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇంద్రియ విషయంలో చింతించినట్టు మూఢుడు. అంటే మూఢుడు అంటే ఏంటి? మూర్ఖుడు. తెలుసుకోలేకపోతున్నాడు, తన పరిస్థితి ఏంటి అనేది కూడా చెక్ చేసుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ 7వ శ్లోకం. కానీ అర్జున, మిథ్యాచారి గురించి చెప్పిన తర్వాత, కానీ అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అంటే మనస్సుకి ట్రైనింగ్ ఇచ్చి, మనకి ఏది సరి అయినదో దాని వైపే మనం వెళ్ళాలి, సరికాని దాని వైపు మనం వెళ్ళకూడదని మనసు ద్వారా ఇంద్రియాలకి ట్రైనింగ్ ఇచ్చిన వాడు అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణము, ఆసక్తి లేకుండా ఇంద్రియాలని ఉపయోగించుకొని కర్మయోగము అంటే కర్తవ్య కర్మల్ని ఆచరిస్తూ ఉండేవాడు పురుష శ్రేష్ఠుడు. అంటే పురుషులలో శ్రేష్ఠుడు. ఇక్కడ పురుషులు అంటే మగవాళ్ళ కాదు, ఆత్మ, జీవాత్మ, ఆత్మ, వీటిని పురుషుడు అంటారు. మొత్తం సంస్కృతం అంతా కూడా ఈ అన్ని శ్లోకాల్లో ఈ భగవద్గీత అంతా కూడా పురుషుడు, పురుష శ్రేష్ఠుడు, శ్రేష్ఠ పురుషుడు, పురుషోత్తముడు ఎలాగంటారంటే ఆత్మలో ఆత్మ అని అర్థం. అది స్త్రీ శరీరం, ఆడ శరీరమా మగ శరీరం ఆడ మగ, కానీ ఆడ శరీరంలోన మగ శరీరంలో ఉండేది పురుషుడే, ఆత్మ. ఓకేనా? సో పురుష శ్రేష్ఠుడు అంటే ఆత్మలలో శ్రేష్టమైనది, అంటే శ్రేష్టమనే స్థితికి చేరినవాడు ఈ విధంగా ఉంటాడు. ఎలాగా? ఆసక్తి లేకుండా తన కర్మల్ని నిష్కామంగా కర్మల్ని ఆచరిస్తూ మనసు ద్వారా ఇంద్రియాల్ని తన వశంలో ఉంచుకుంటా. అంటే తాబేలు లాగా, మనకు తాబేలు ఎగ్జాంపుల్ చెప్పారు. ఆన్ అంటే ఆన్ అవ్వాలి, ఆఫ్ అంటే ఆఫ్ అయిపోవాలి. ఈ విధంగా ఉన్నవాడు పురుష శ్రేష్ఠుడు. మిథ్యాచారి డంభి 6వ శ్లోకం అయితే
పురుష శ్రేష్ఠుడు 7వ శ్లోకం. అంటే ఇక్కడ ఈ పురుష శ్రేష్ఠుడు అంటే ఏంటండి? మిథ్యాచారి అంటే బయట 0 లోపల ఆసక్తి. పురుష శ్రేష్ఠుడు అంటే బయట 0 లోపల 0. ఓకే. ఇంకోటి చెప్పారు. చాలా మంది ఏంటంటే నాకు లోపల ఏ ఉద్దేశము లేదు, ఏ ఫీలింగు లేదు, నాకు అసలు ఇష్టమే లేదు, అంటే అది లేకపోతే చచ్చిపోతాననే అంత తపనే లేదు, కానీ బయట చెయ్యాలి కదా, కర్మని ఆచరించాలి కదా, అందుకనే తింటున్నాను, అందుకనే చేస్తున్నానని కొన్ని పనులు చేస్తారనమాట. కొంతమంది మాంసాహారం తినేవాళ్ళు కూడా ఇలాగ తమని తాము వెనకేసుకొస్తారు. నాకు లోపల కోరిక లేదబ్బా, నాకు ఉద్దేశం లేదు, కానీ బయట కర్మ చెయ్యక తప్పదు కదా, లోపల ఉద్దేశం లేదు, బయట కర్మ చేస్తున్నానని అతి తెలివితేటలతో ఇటువంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ చెక్ పెట్టారు. ఎక్కడ? 8వ శ్లోకంలో ఏంటంటే, నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలన నా కర్మలను చేయకుండుట కంటేను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. అంటే ఎటువంటి కర్మలకి? ఇక్కడ ఏం చెప్పారు? కర్మయోగాన్ని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాన్ని ఆచరించేవాడు పురుష శ్రేష్ఠుడు అన్నారు కదా. ఎటువంటి కర్మలు చేయాలి? కర్మయోగాన్ని ఆచరించాలి. ఎటువంటి కర్మలు? శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు అంటే శాస్త్రంలో చెప్పబడిన, విహిత కర్మలు అంటే పుణ్య కర్మలు. అవి కూడా ఎట్లాంటివంట? కర్తవ్య కర్మలు అంటే మన కర్తవ్యంగా మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలు, కర్మ రుణాలు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కర్మ రుణాలే కదా. గట్టిగా చూస్తే కర్మ రుణమే. ఒక కర్మ వశమున ఒక భర్త, ఒక కర్మ వశమున ఒక భార్య, ఒక కర్మ వశమున ఒక బిడ్డ, ఒక కర్మ వశమున ఒక తల్లి, ఒక తండ్రి. ప్రతి ఒక్కళ్ళు కర్మతో కనెక్ట్ అయ్యే వచ్చారు. అంటే కర్మ రుణాలు. అప్పు తీర్చుకోవడానికి వాళ్ళని తెచ్చుకొని అప్పు తీర్చుకుంటున్నాం. అవునా కదా? సో శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు అంటే ధర్మబద్ధమైన బాధ్యతాయుక్తమైన పనులు, హింస లేనిది. ఇక్కడ శాస్త్రము అంటే ఏ శాస్త్రంలో రాసింది అంటే హృదయం అనే శాస్త్రం సంధించేది. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, పగ వచ్చింది, ఆవేశం వచ్చింది, ఓ పక్క తిట్టాలనిపిస్తుంది, కానీ ఎక్కడో క్షణంలోన వదిలేస్తే పోయింది కదా అని అనిపిస్తుంది. ఎవరు చెప్తున్నారండి మనకు ఆ మాట? ఎవరిస్తున్నారండి మనకు ఆ సందేశం? హృదయం నుంచి వస్తుంది. ఈ హృదయం అంటే ఎక్కడ ఉంటది? ఎవరికి హెడ్ ఆఫీసు? పరమాత్మకి హెడ్ ఆఫీసు. గట్టిగా మాట్లాడితే నిర్వాణమయ కోసమే హృదయం. మిగతాదంతా మనసే. ఆ మనస్సుని ఆపుకోలేకే కదా వ్యాస భగవాన్ వారు 7వ శరీరాన్ని యాక్టివేట్ చేసుకున్న వ్యక్తి విఘ్నేశ్వరుల చేత రాయించారు. అర్థమైందా? అంటే నిర్వాణమయ కోసం నుంచి ప్రతి ఒక్కరికి నిర్వాణమయ కోసమే హృదయం. ప్రతి ఒక్కళ్ళలో నిర్వాణమయ కోసం ఉంటది. అది కొంతమందికి అడపాదడపా కనెక్ట్ అవుతుంటది, కొంతమందికి నిత్యం కనెక్టివిటీలో ఉంటది, కొంతమందికి ఎక్కువ కనెక్టివిటీ, తక్కువ డిస్కనెక్టివిటీ ఉంటది, బట్ కనెక్ట్ అయి ఉంటాం. అంటే పరమాత్మ మనకి చెప్తూ ఉంటారు ఏమని? అది తప్పు, అది చెయ్యొద్దు, ఆవేశంలో ఏ కొత్త కర్మల్లో ఇరుక్కోకు అని సందేశం ఇస్తా ఉంటారు. అది శాస్త్ర విహితం. అంటే హృదయం చెప్పిన పుణ్యకర్మ. కర్తవ్య కర్మల్లో కూడా మంచిదే చెయ్యాలి, సరికానిది చేయడానికి లేదు, ధర్మబద్ధమైనదే చెయ్యాలి, హింసాపూరితమైనది చెయ్యడానికి లేదు, అహింసనే చెయ్యాలి. ఇటువంటి కర్మలకే అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము, ఏమంటాము, రౌండ్ సీల్ వేసాము అని ఇక్కడ పెట్టే చెక్ పాయింట్ పెట్టి ఎందుకు చెయ్యాలి? అయితే ఇన్ని రూల్స్ పాటిస్తూ కర్మల్ని ఎందుకు ఆచరించాలి? ఎందుకంటే కర్మ చేయకుండుట కంటేయు చేయుటయే ఉత్తమము. కర్మ చేయడం మానేయడం కన్నా చేయడమే బెస్ట్ పాలసీ. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. ఎందుకంటే నువ్వు బతకడం కూడా కష్టమే. నీ శరీరాన్ని పోషించాలన్నా కూడా, మన శరీరాన్ని మనం పోషించుకోవాలన్నా కూడా మనం పని చెయ్యక తప్పదు. అందుకే కర్మను ఆచరించడమే ఉత్తమం. ఇక్కడ రీజన్ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ 9 నుంచి 16
ఈ 8 శ్లోకాల్లోన కర్మల్ని ఎలా ఆచరించాలి? ఓకే. ఎస్. కర్మల్ని ఎలా ఎటువంటి దృక్పథంతో ఆచరించాలి? అంటే కర్మ అంటే ఇప్పుడు కర్తవ్య కర్మ. అది కర్తవ్యం ఎందుకయ్యింది? ఇప్పుడు మనం బాధ్యతగా ఒక ప్రారంధ కర్మలు తెచ్చుకున్నాం. కొన్ని అనుభవించి జ్ఞానంగా మార్చుకోవడానికి. కొన్ని కర్మల్ని వ్యక్తుల రూపాల్లో, బంధాల రూపాల్లో, రుణాల రూపాల్లో తెచ్చుకున్నాం. అవునా? అంటే కొన్ని అలా తెచ్చుకున్నాము, కొన్ని ఇలా తెచ్చుకున్నాము. వాళ్ళ ద్వారా మెచ్చుకుంటున్నాము, చేస్తున్నాము. ఇది కర్తవ్యంగా భావించమంటున్నారు. బాధ్యత అనుకుంటే మళ్ళీ ఇరుక్కుంటాం. కర్తవ్యం అంటే దీనిని జ్ఞానంగా మార్చాలి. కర్తవ్య కర్మగా ఆచరించాలి. అది మన కర్తవ్యం. మన డిజైన్‌లో మనం డిజైన్ చేసుకున్నది. బాధ్యత అంటే తప్పించుకుంటాం. కర్తవ్యం అంటే నిర్వర్తించి తీరాలి. ఆ కర్తవ్య కర్మల్ని ఎటువంటి ఒపీనియన్‌తో, ఎటువంటి మైండ్ సెట్‌తో అప్లై చేయాలి, ఆచరించాలి అనేది ఈ 8 శ్లోకాల్లో మనకు చెప్తారు. ఓకే. స్టార్ట్ చేద్దాం. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతరుల కర్మల యందు నిమగ్న మగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడదురు. అంటే ఇక్కడ మనకి నిష్కామ కర్మ ఎందుకు ఆచరించాలి? ఒక కర్మని నిష్కామంగా ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఈ 8 శ్లోకాల్లో మనకు చెప్తున్నారు. చూడండి. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఈ 8 శ్లోకాల్లో కూడా యజ్ఞములు, యజ్ఞార్థము, యజ్ఞములు, యజ్ఞములు, యజ్ఞములు అని చెప్తారు. ఇక్కడ యజ్ఞము అంటే అర్థం సేవ. ఎందుకంటే పూర్వము యజ్ఞాలు ఎందుకు చేసేవారండి? ప్రజల యొక్క శ్రేయస్సు కోసం. వాళ్ళేదో పొందాలని కాదు. ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వానలు కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని, రాజ్యం ఏ అల్లకల్లోలాలు లేకుండా ఒక పటిష్టమైన వ్యవస్థ కోసము రాజసూయ యాగాలు ఇవన్నీన. అంటే మీకు మేమున్నాము. మీ కష్టానికి, మంచికి, సుఖానికి అన్నిటికీ మేముంటాము. మాకు మీరు మద్దతు తెలపండి అనే ఆంతర్యం రాజసూయ యాగం. ఓకే. సో యజ్ఞాలేంటి? సేవ. ఒక రాజు చేయవలసిన సేవ. సేవకి ప్రతిరూపమే యజ్ఞం. ఇక్కడ మనం ఏం యజ్ఞం చెయ్యాలి? కర్తవ్య కర్మని యజ్ఞార్థమై నిర్వర్తించు. సేవగా భావించి చెయ్యవయ్యా. నా మొగుడు, నా పెళ్ళం అనుకొని చేశామా ఇరుక్కుంటాం. అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళిపోతాం. సేవా దృక్పథంతో నా తోటి మనిషి, నా తోటి నడయాడుతున్నా, నాకు సహాయ సహకారాలు అందిస్తూ, రక్షణ ఇస్తూ, నా పోషణ చేస్తున్న నా తోటి మనిషికి నేను సేవ చేస్తున్నాను. ఇప్పుడు మందిరంలోనో లేకపోతే గుడి క్లీన్ చేయడానికి ఇలా సేవ చేస్తాం. అప్పుడు ఎంత ప్రశాంతంగా చేస్తామండి, ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా. అదే విధంగా ఈ కర్తవ్య కర్మల్ని కూడా ఎక్స్‌పెక్టేషన్ లేకుండా యజ్ఞార్థమై సేవా దృక్పథంతో చెయ్యమని చెప్తున్నారు. యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతరుల కర్మల యందు నిమగ్న మగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుకుపడిపోతారు. కర్మబంధాల్లో ఎందుకు ఇరుక్కుంటారు అంటే, కొత్త కర్మలు ఎందుకు చేస్తారయ్యా అంటే, యజ్ఞార్థము చెయ్యకుండా ఫలితాన్ని ఆశించి చేస్తారు కాబట్టి కొత్త కర్మలు ఇరుక్కుంటారు. మనకి ఈ పాయింట్ కూడా అక్కడ వచ్చింది సాంఖ్యయోగంలోన. ఏంటి? ఆగామి కర్మలు. యాక్షన్‌కి ఇప్పుడు ఒకళ్ళు యాక్షన్ ఇచ్చారు. దానికి మనం రియాక్షన్ ఇచ్చాం. ఈ రియాక్షన్‌కి మళ్ళీ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మళ్ళీ ఇంకో రియాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను ఒక పని చేశాను. ఈ పనికి నన్ను మెచ్చుకోవాలి, నన్ను సన్మానం చేయాలి అని నేను ఎక్స్‌పెక్ట్ చేశాననుకోండి. అది వాళ్ళు చేస్తే పొంగిపోతాం. అది అవతల వాళ్ళు చెయ్యకపోతే నన్ను పట్టించుకోలేదు అని చెప్పి డిప్రెషన్‌లోకి వెళ్తాము. లేదంటే వాళ్ళ మీద కోపం పెట్టుకుంటాము. వాళ్ళని 4 మాటలు అంటాము. కొత్త కర్మలో ఇరుక్కుంటాం. అందుకని దేన్నైనా యజ్ఞార్థమే సేవా దృక్పథంతో చూడాలి. అంటే మనం చేసే ప్రతి పనిని కూడా సేవా దృక్పథంతో చేయాలి. ఇంట్లో చేసే పని కావచ్చు, బయట చేసే పని కావచ్చు. అసలు కర్మ అనేదే యజ్ఞార్థము చెయ్యాలి. ఓకే. అర్థమైందా? అంటే విశ్వం కోసం నిస్వార్థంగా చేస్తున్నాము. ఫలితాన్ని ఆశించి కాదు. నేనింత చేస్తున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు. అందరికీ ఉన్న సమస్యే కదండి ఇది. ఎంత సేవ చేస్తాను, ప్రాణం పెడతాను. కనీసం ఇలాగ అన్నావు, ఇంత చేసావే అనే మాట కూడా అనరు అంటాం. అంటే మనం అక్కడ ఎక్స్‌పెక్టేషన్ పెట్టాము. ఆ మాట అనరు అని ఒకటో రోజు అంటాం, రెండో రోజు అంటాం, పదో రోజు అంటాం, 11 రోజు ఏమంటాం? అంత చేసి ఏం లాభం ఉంది? నువ్వు మెచ్చుకుంటావా? చేస్తావా? అని వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అవుతాం.
ఇరిటేట్ అవుతాం, ఇరిటేట్ అయ్యి కోపం అవుతాం, కోపమయ్యి 2 మాటలు అంటాం. అప్పుడు మాట అని వాళ్ళని బాధ పెట్టి కర్మ చేస్తాం, కొత్త కర్మ చేస్తాం. అంతేకాకుండా మన పని మీద ఇంట్రెస్ట్ కోల్పోతాము, చేసే పని మీద శ్రద్ధ కోల్పోతాము, ఎవడి కోసమో చేస్తున్నామనే భావనతో చేస్తాము, మొత్తం పోయింది, మనశ్శాంతే కోల్పోతాం. అవునా కాదా? అందుకని యజ్ఞార్థం చేయమన్నారు. చూడండి నెక్స్ట్ 10వ శ్లోకం. కల్పాది యందు ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు యజ్ఞార్థం కర్మలు చేయమన్నారు, కర్తవ్య కర్మల్ని యజ్ఞార్థము నిర్వర్తించమన్నారు. ఓకే, సర్వీస్ మోటోతో చెయ్యండి అని చెప్తున్నారు. ఎందుకు? దానికి కూడా రీజన్ చెప్తున్నారు. కల్పాది యందు అంటే కల్పం ప్రారంభం అవ్వక ముందు, అంటే యుగం ఆరంభించక ముందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలెల్లా తీర్చును అని పలికెను. అంటే బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు యజ్ఞాలని మనుషులని కలిపి సృష్టించారు. అంటే ఒక మనిషి అనే పదార్థాన్ని సృష్టించినప్పుడు వాడు ఎలా జీవించాలి, ఎటువంటి జీవనం వల్ల అయితే వాడు కర్మల్లో ఇరుక్కోకుండా, కర్మ బంధాల్లో ఇరుక్కోకుండా ఫ్రీగా, ఒక ఫ్రీ బర్డ్ గా ఎలాగైతే పుట్టాడో అలాగే ఫ్రీగా ఏ బంధాల్లోని ఇరుక్కోకుండా స్వేచ్ఛగా జీవించగలగాలి అంటే వాడికి కావలసిన జీవన విధానం. అంటే ఇప్పుడు ఒక టీవీ ఉంది, టీవీ కొన్నప్పుడు ఆడు యూజర్ మాన్యువల్ అని ఇస్తాడు. ఈ బటన్ నొక్కితే ఇది వస్తుంది, దీన్ని ఇలా వాడాలి, జాక్స్ ఇక్కడ పెట్టాలి, స్విచ్ ప్లగ్ ఏమో ఈ బోర్డ్ లో కనెక్ట్ చేయాలి, ఇలాగ మొత్తం ఒక 30 పేజీలు ఇంత యూజర్ మాన్యువల్ ఇస్తారు. ఎలాగ వాడాలి ఈ టీవీ అనే ఈ పదార్థాన్ని, ఎలాగ వాడాలి, ఎందుకంటే అంతవరకు మనకు తెలియదు. అదే విధంగా మనిషి అనే పదార్థము సుఖంగా స్వేచ్ఛగా జీవించడానికి యూజర్ మాన్యువల్ ఈ యజ్ఞాలు, అంటే నిష్కామంగా చేసే కర్తవ్య కర్మలు. సృష్టించినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడే యజ్ఞాల్ని సృష్టించారు. ఓకే, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడి అంటే ఎలా జీవించాలి అనే విధానం ఆల్రెడీ ఉంది. దాని ద్వారా మీరు ఎదగండి, మిమ్మల్ని మీరు ఎదిగించుకోండి. ఏం నేర్చుకోవాలనుకున్నారో, ఏం తెలుసుకోవాలనుకున్నారు, ఏం పొందాలనుకున్నారు అది ఈజీగా పొందొచ్చు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్లా తీర్చును. కామధేను ఎలాగైతే కోరిన కోరికలన్నీ తీరుస్తుందో, యజ్ఞాల్ని ఆచరించడం వల్ల మన కోరికలు మనమే తీర్చుకోగలుగుతాం. ఓకే, ఎవరో తీర్చడం కాదు. అంటే ఏ పనైనా సరే సేవా దృక్పథంతో చేసినప్పుడు, ప్రతి కర్తవ్య కర్మని కూడా సేవా దృక్పథంతో చేసినప్పుడు సంతుష్టులం అవుతాం. కోరిక తీరితే ఏమొస్తుందండి? తృప్తి వస్తుంది. సో ప్రతి పనిలో కూడా మనం తృప్తితో ఉండగలం. చేసే ప్రతి పని, ఏ పని చేసినా కూడా అయిపోయిందబ్బా, నేను చేయాలనుకున్నా నేను చేశాను, ఫటాఫట్ డన్. నన్ను మెచ్చుకున్నారా, మెచ్చుకోలేదా, ఈ డిస్కషనే ఉండదు బుర్రలోన. డిస్కషన్ లేనప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటాం కదా, ఆటోమేటిక్ గా శాంతి వస్తుంది కదా. కోరిన కోరికలు తీరిస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. అది యజ్ఞార్థము చేసినప్పుడు ఇంకేముంది? ప్రశాంతతే కదా. అది చెప్తున్నారు ఇక్కడ 11వ శ్లోకం చూడండి. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. అంటే దేవతలను తృప్తిపరచుడు. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా చేస్తూ ఉంటామో మన చుట్టూ ఉండే మాస్టర్స్, దైవాలు, వీళ్ళందరూ కూడా బా వీడంత అద్భుతంగా ఉన్నాడు, వీడికి మనం సాయం చేయాలి, వీడు కోరిన జ్ఞానం వీడికి ఏదో మార్గంలో అందించాలి అని పరమాత్మ మనకి హెల్ప్ చేయరా అండి? ఇప్పుడు నేను బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నాకు ఏదైనా మార్గం చూపించండి అన్నప్పుడు ధ్యాన మార్గం వచ్చిందా లేదా? వచ్చింది కదా. ధ్యానం చేసాం, ధ్యానం చేయగా మన సమస్యల్ని, మన దీన్ని అన్ని తగ్గించుకున్నాక మనకేమనిపించింది? ఒక ఆలోచన వచ్చింది, ఇదే మార్గాన్ని, ఇంత సులువైన మార్గాన్ని, సూక్ష్మంలో మోక్షమైన మార్గాన్ని నలుగురికి చెప్పాలనిపించింది. ఇలాగా మనల్ని ప్రేరేపిస్తారు, ఉన్నతత్వం వైపు మనల్ని ప్రేరేపిస్తారు. అంటే మనం ఎప్పుడైతే యజ్ఞార్థ కర్మల్ని ఆచరిస్తామో దేవతలు తృప్తి పడతారు. మన చుట్టూ మాస్టర్స్ ఉంటారు. కనిపిస్తారా కనిపించరా పక్కన పెట్టండి,
చూడగలిగిన వాడికి కనిపిస్తారు, చూడలేని వాడికి కనిపించరు, అంతే తప్ప మాస్టర్స్ ఉంటారు, గైడెడ్ మాస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మనం ఎవరి సాయం కోరతాం వాళ్ళు మన పక్కనే ఉండి మరి సాయం చేస్తారు. ఎప్పుడైతే మనం ధర్మంలో ఉంటామో వాళ్ళు తృప్తి పడి మన సహాయానికి పరుగు పరుగున వస్తారు. ఇంకా మరియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. ఎప్పుడైతే నిస్వార్థంగా ఉంటామో వాళ్ళ ఇచ్చే సందేశాల్ని మనం క్యాచ్ చేయగలం. దాన్ని ఆచరణలో పెడుతున్నప్పుడు మనకి ఏమైనా డౌట్లు వచ్చాయి అనుకో, ఆ డౌట్లు క్లియర్ చేసే మార్గం కూడా ఇస్తారు. కొంతమంది చూడండి, ఏదో ఒక డౌట్ సడన్ గా వచ్చింది, వెంటనే ఒక వీడియోలోనో లేదంటే ఒక మెసేజ్ లోనో, ఒక ఫార్వర్డెడ్ మెసేజ్ లోనో ఎవరో మాట్లాడుతుంటే ఆ మాటల మధ్యలో ఒక సందేశంగానో ఎలాగొస్తుందండి? ఎవరు పంపిస్తున్నారండి అది? మన చుట్టూ ఉండే మాస్టర్స్, పరమాత్మ ప్రతి ఒక్కరిలోనూ మిళితమై ఉండి ఎవరి డౌట్లకి కావాల్సిన ఆన్సర్స్ అందిస్తూ ఉంటారు. అది చెప్తున్నారు ఇక్కడ. ఇంకా 12 యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అంటే మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజముగా దొంగే. అంటే ఇక్కడ తిట్టట్లేదండి, క్లారిటీ ఇస్తున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు మనము ఏదో ఒకటి చేసాం, ఒక సాధన చేసాం, ఒక పూజ చేసాం, ఒక యజ్ఞం చేసాం. చేసినప్పుడు మనం ఏదో పొందాం. ఇప్పుడు మనం చేస్తోంది గీతా యజ్ఞం. ఓకే, నాకు నాకు అర్థమైన విషయాల్ని మీతో పంచుకుంటున్నాను. మీతో పంచుకోవాలనే తపనతో ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు తెలుసుకున్నాక మీ ఉద్దేశాన్ని, మీ మీ ఒపీనియన్ ని మీరు షేర్ చేస్తున్నారు. అక్కడితో ఆగుతున్నారా? మేము ఇలా వింటున్నాము, బాగా చెప్తున్నారు, మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాము, మీరు వినండి అని మీరు ప్రచారం చేస్తారు. అంటే మీరు పొందిన ఆ అనుభూతిని నలుగురికి పంచుతున్నారు. ఈ పంచకండ కేవలం తనకి తానే అన్నట్టుగా ఉంచుకున్నవాడు, నేను పొందాను, నేను హ్యాపీగా ఉన్నాను చాలు, ఇంకెవడ ఎలా పోతే నాకేంటి అన్నట్టుగా ఉన్నవాడు దొంగ. చూడండి, అర్థం చూడండి. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అంటే మానవులకు అయాచితముగానే అంటే అడగకుండానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. మనం ఏం కోరుకుంటామో అది అందిస్తారు. చెప్పుకున్నాం, కీర్తి కాంతం కనకం అడగకుండానే వస్తుంది. సాధన చేసిన వాడికి కీర్తి కాంతం కనకం అడగకుండానే వస్తుంది, భోగాలు వస్తాయి. ఆ భోగాల్ని భోగిస్తూ నా సాధన ఫలితం నేనే ఉంచుకోవాలి, నాకే కావాలి అన్నట్టుగా ఉంచుకున్నవాడు ఈ విధంగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయకయే, అంటే నేను చేసిన సాధనకి నాకు ఇది అందించారు, థ్యాంక్ యూ మాస్టర్స్ అనే కృతజ్ఞతా భావం లేనివాడు, అనుభవించువాడు దొంగ. ఆ దేవతలకు నివేదన చేసి, ఇప్పుడు వాళ్ళు అందించిన జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారండి? అంటే ఏంటి? కృతజ్ఞత. నేను సాధన చేశాను, కానీ నాకు ఆ ఫలితాన్ని అందించారు కదా, అందుకు మీకు కృతజ్ఞతలు. మనం ఎవరినో హెల్ప్ కోరుకుంటాం, ఆ సమయానికి పనమ్మాయి రాలేదు, ఎవరైనా వచ్చి గిన్నెలు తోమి పెడితే బాగున్ను అని మనసులో అనుకుంటాం. అనుకోకుండా ఎప్పుడో పరిచయం ఉన్న ఒక వ్యక్తి, ఒక పనమ్మాయి, ఎప్పుడో పాత పనమ్మాయి, మానేసిన అమ్మాయి వాళ్ళు వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేస్తాము? ఆ అమ్మాయి మనకు తెలియకుండా హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలా? మన కోరికని నెరవేర్చడానికి, మన మనసులో ఉన్న తలంపుని నెరవేర్చడానికి దేవుడు పంపించినట్టు వచ్చింది అంటాం. అన్నప్పుడు వాళ్ళ కృతజ్ఞత చెప్పొద్దా అండి? గుర్తించాలి, గుర్తించగలగాలి. మనం పొందుతున్న ప్రతిదీ కూడా మన సేవ యొక్క ఫలం అందుతుంది అంటే అందించబడుతుంది. కృతజ్ఞత అంటే మనలోన కృతజ్ఞతా భావాన్ని డెవలప్ చేసుకోవాలి. పొందిన వాటి కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత లేనివాడు దొంగ. ఓకే, నెక్స్ట్ ఒక 5 minutes. యజ్ఞ శిష్టాన్నమును 13వ శ్లోకం చూడండి. యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. యజ్ఞ శిష్టాన్నము అంటే యజ్ఞము చెయ్యగా వచ్చిన మిగిలిన అన్నము. అర్థమవుతుందా? యజ్ఞము చెయ్యగా వచ్చిన మిగిలిన అన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారము సిద్ధపరచుకొండు కొను పాపులు పాపమునే భుజింతురు. అంటే
కేవలము ఇది నాది, నా కోసమే చేసుకొని, అంటే ఏ సాధన అయినా సరే ఇక్కడ అన్నం వండుకొని మనమే తినేసి ఎవరికి పెట్టకపోవడం అనేది బాహ్యార్థం అయితే, అంతరార్థాన్ని పట్టుకుందాం. నలుగురికి పెట్టాలి, ఆ సమయానికి ఎవడైనా వస్తే వాడికి ఇవ్వాలి, అది కరెక్టే. కానీ అన్నం గురించి ఎందుకు చెప్తారు? యజ్ఞశిష్టాన్నము అన్నారు. అంటే యజ్ఞములు చెయ్యగా, అంటే సేవా దృక్పథంతో కర్తవ్య కర్మలు నిర్వర్తించగా మనకి వచ్చిన ఫలితాన్ని ఆస్వాదించిన వాడు పాపం నుండి ముక్తవుతాడు. అంటే వాడు నెక్స్ట్ ఏంటి అని చూడడు. నేను అంత కోరుకున్నాను, నాకు ఇంత వచ్చింది అనే ఆలోచన ఉండదు. అబ్బా, ఈ మాత్రం దానికి ఎంత ఇచ్చారా, థ్యాంక్ యూ అని కృతజ్ఞతతో ఉండేవాడు కొత్త పాపాలు చేయడు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకొని పాపులు పాపమునే భుజింతురు. కేవలం నా శరీరము నా కోసమే, నేను ఏది చేసినా కూడా నా కోసమే ఉంచుకుంటాను, నేను ఎవ్వరికీ పంచిపెట్టను, నేను ఎవ్వరికీ నేర్పించను, ఎవరికి అందించను, ఎవరితో పంచుకోను అనుకునేవాడు పాపాన్ని భుజించినట్టే. అంటే కొత్త పాపం చేస్తాడు, కొత్త కర్మల్లో ఇరుక్కుంటాడు అని అర్థం. 14, 15 ఈ 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి. ఈ 2 శ్లోకాలు చెప్పుకొని మనం ఇక్కడ ఆపేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అన్నాద్భవంతి అనే ఈ శ్లోకంలోన ముందు తాత్పర్యం చూద్దాం. ప్రాణులన్నీయు అన్నము అంటే ఆహారము నుండి జన్మించును. ఫస్ట్ పాయింట్, ప్రాణులన్నీయు ఆహారం నుండి, అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. 3, విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. 4, వేదములు విహిత కర్మలకు మూలములు. 5, వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. 6, అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. బాహ్యార్థం చూద్దాం, తర్వాత అంతరార్థం చూద్దాం. ఓకేనా? బాహ్యార్థం ఏంటి? ఫస్ట్ది, ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించాయి. అంటే ప్రతి ప్రాణి కూడా అన్నం నుండే జన్మించాయి, అంటే ఆహారం నుంచి జన్మించాయి. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షాల వలన అన్నోత్పత్తి జరుగుతుంది. ఆహారం తయారవ్వాలంటే వర్షాలు ఉండాలి. ఈ వర్షాలు ఎలా కురుస్తున్నాయి? యజ్ఞాల వల్ల కురుస్తున్నాయి. ఈ యజ్ఞాలు ఎవరు చేస్తున్నారు? యజ్ఞం అంటే ఏంటి? విహిత కర్మ అంటే పుణ్యకర్మ. యజ్ఞములకు మూలములు. పుణ్యకర్మ చెయ్యాలనే తలంపు ఉంటుంది చూసారా, దానివల్ల వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. ఈ పుణ్యకర్మలు చెయ్యాలనే నాలెడ్జ్ ఎవరిస్తున్నారు? వేదాలలో విహిత కర్మలకు మూలాలు. వేదంలోన మంచి పని చెయ్యాలి, పుణ్యకర్మ చెయ్యాలి అనేది వేదాలు చెప్తున్నాయి. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినాయి. ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పరమాత్మ నుంచి వచ్చాయి. పరమాత్మ ఆ జ్ఞానాన్ని అందించారు. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నారు. అంటే యజ్ఞాలలో పరమాత్మ నిత్యము ఉన్నారు. యజ్ఞం అంటే ఏంటండి? సర్వీస్. సేవా దృక్పథంతో చేసినప్పుడు నువ్వు పరమాత్మకే సేవ చేస్తున్నావు, పరమాత్మ తత్వంలో ఉన్నావు. యజ్ఞము పరమాత్మ తత్వం. ఇది బాహ్యార్థం. ఓకే, అంతరార్థంలోకి వెళ్దాం. ఇక్కడ అన్నోద్భవంతి, ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించాయి. అంటే ఎటువంటి ప్రాణికైనా సరే, అన్నము అంటే ఇక్కడ ఫిజికల్ బాడీ, శరీరధారులు. ప్రాణులంటే శరీరధారులు. ఈ శరీరధారులకి కావాల్సింది ఏంటి? వర్షము, కాస్మిక్ ఎనర్జీ. చూడండి, అన్నోత్పత్తి వర్షముల వల్ల జరుగును. ఈ శరీరధారులందరికీ కావాల్సింది ఏంటయ్యా అంటే విశ్వమయ ప్రాణశక్తి. వర్షం అంటే విశ్వమయ ప్రాణశక్తి. యజ్ఞముల వల్ల వర్షములు కురియును. ఇక్కడ యజ్ఞము ధ్యాన సాధన. నిస్వార్థంగా ధ్యానం చేస్తాం మనం. ఏంటి? శక్తి రావాలి, ధ్యానం చెయ్యాలి, ధ్యానం చేస్తే మంచిది అంటే సేవా దృక్పథంతో. నాకు నేను సేవ చేసుకోవాలి కదా, బయటోడికి కాదు, నాకు కూడా నేను సేవ చేసుకోవాలా, నా పట్ల కూడా నేను ధర్మంలో ఉండాలా. అందుకు మనం చేస్తాం. అంటే యజ్ఞం అంటే ఇక్కడ ధ్యాన సాధన. ధ్యాన సాధన అంటే విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. అంటే మంచి పని చెయ్యాలనే ఆలోచన, ధర్మబద్ధంగా జీవించాలనే ఆలోచన ధ్యానం వైపు తీసుకెళ్తుంది, మన చేత ధ్యానం చేయిస్తుంది. వేదములు విహిత కర్మకులు మూలలు. ఇక్కడ వేదములు అంటే మంచి ఆధ్యాత్మిక పలుకులు చెప్పే గురువులు.
మంచి ఆధ్యాత్మిక పలుకులు, సార్లు, మాస్టర్లు, ఋషులు, మునులు, దేవతలు, మాస్టర్స్, పరమాత్మ, కృష్ణుడు, రాముడు, ఏ క్షణంకి ఎవరైతే వాళ్ళు మంచి ఆధ్యాత్మిక పలుకులు నేర్పించే వాళ్ళు వేదములు. వేదములు పరమాత్మ నుండి ఉద్భవించినవి. అంటే ఈ ఈ మంచి ఆధ్యాత్మిక పలుకులు చెప్పే ఆ గురువులు పరమాత్మతో సమానం. అంటే ధ్యాన సాధన వలన, అంటే ఈ శరీర పోషణ కోసం మనం ధ్యాన సాధన, ఈ శరీరానికి విశ్వమయ ప్రాణశక్తి కావాలి. ఈ విశ్వమయ ప్రాణశక్తి ధ్యాన సాధన వల్ల వస్తుంది. ఈ ధ్యాన సాధన చేయమని మనకి ఎవరు చెప్తారు? మనలో విహిత కర్మలు చేయాలనే తపన వచ్చినప్పుడు. ఈ విహిత కర్మలు చేయాలని ఎవరు చెప్తారు? మంచి ఆధ్యాత్మిక పలుకులు చెప్పే గురువులు, అంటే వేదములు. ఓకే, సో ఈ విధంగా యజ్ఞార్థ కర్మలను ఎలా చెయ్యాలయ్యా అంటే ఇలా చెయ్యాలి, నిస్వార్థంగా. ఎందుకు అంటే మన చుట్టూ చూడండి, అందువలన సర్వవ్యాపి అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. పరమాత్మ యజ్ఞాల్లో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అంటే మనం పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలన్నా, పరమాత్మ తత్వానికి వెళ్ళాలన్నా ది బెస్ట్ రూట్ ఏంటయ్యా అంటే యజ్ఞార్థం కర్తవ్య కర్మల్ని నిర్వర్తించడం. సేవా దృక్పథంతో బాధ్యతగా తెచ్చుకున్న బంధాల పట్ల సేవ చెయ్యడం. మనం పని చేస్తున్నాం అనుకుంటున్నాం, అందుకే భారంగా ఫీల్ అవుతున్నాం. సేవ చేస్తున్నాం అనుకుంటే తేలికబడతాము. అప్పుడు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం సులువవుతుంది. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. ఎవరైతే పరంపరాగతముగా అంటే కొన్ని యుగాలుగా ఒక పరంపరగా వస్తున్న ఈ విధానాన్ని, అంటే సేవాతత్వం, యజ్ఞాల తత్వం, యజ్ఞాల ప్రాసెస్ అనే దాన్ని సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తింపనివాడు, సృష్టిలో ఇదే ప్రాసెస్ వస్తుంది, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి స్వార్థం, నేను 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 నాది నాది నేను నాది నేను అనే స్వార్థంతో పని చేసేవాడు, కర్మలను చేసేవాడు పాపి. అంటే స్వార్థపూరితంగా చేసే పని పాపి. అట్టి వాని యొక్క జీవితం వ్యర్థం. అంటే ఆ జన్మ వేస్ట్ అయిపోతాది అని. వాడిని ఎక్కడో పడేస్తారు, ఏదో అయిపోతుందని కాదు. అటువంటి జన్మ, ఆ విధంగా జీవించిన జన్మ వ్యర్థమైపోతుంది. జన్మని సార్థకతగా అంటే అర్థవంతంగా మార్చుకోవాలి, కానీ వ్యర్థం చేసుకోకూడదు అని ఇక్కడ సందేశం ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగంలో 1 నుంచి 16వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. యజ్ఞార్థము కర్తవ్య కర్మలు నిర్వర్తించాలి. ఈ రోజు మనకు టాస్క్ ఇదే, సంకల్పం అదే పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.